సేవకులు అందరూ నిర్ణయించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ తేదీలను ప్రతిష్ఠించి మరి ఈ రోజు వరకు మనల్ని దేవుడు క్షేమకరంగా నడిపించుకుని వచ్చి ఈ పూట మరొకసారి ఆయన సన్నిధిలో సిద్ధపడడానికి ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి అందరం కూడా ఆకాశం వైపు చేతులెత్తి ఘనమైన కార్యాలు చేయబోతున్న దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడి నామని కనపరుద్దాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయకుడిగా ఉండి, నాయకుడిగా ఉండి, సారథిగా ఉండి నడిపిస్తున్నందుకు మహిమ 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 ప్రభావం ప్రభుకే కలుగును గాక. తిరిగి మరలా దేవుడు తన కార్యాన్ని నూతన పరచడానికి తన సేవకులను ప్రేరేపించే సంఘాన్ని పురుకొల్పి ఈ విధముగా భారభరితమైన సభలు జరగడానికి దేవుడు ద్వారా తెరుస్తున్నందుకై ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నత సాయంకాల సమయంలో నాయన ఈ మే నెల 5వ తారీఖు నాయన ఈ ప్రాంగణంలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము నాయన, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నాయన ప్రతిష్ఠిస్తుండగా ప్రభువా అయా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎవరైతే ప్రభువా రేపటి నుంచి ప్రభువా ఈ స్థలములో నిలబడి ప్రభువా మీకు సందేశాన్ని వాక్యాన్ని అందించనై ఉన్నారు, ప్రతి దైవజనుడిని మీరు మీ బలమైన కృపతో నింపండి అయ్యా. మీ బలమైన అభిషేకం నన్ను పాలించు నా యేసయ్యా, జయ సంకేతమా దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. ప్రతి తలపు అలరించిన ఆత్మీయ తెలుపు అపురూపము ప్రేమ జయ సంకేతమా దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా, జయ సంకేతమా
క్షేత్రము